వచ్చాయని. ఏంటి ఈ క్వశ్చన్ల యొక్క పరమార్థం? ఎవరు చేపిస్తున్నారు అనుకోవచ్చు? అంటే ఇది ప్రభుత్వంలో ఉన్న పార్టీ చేయించటానికి ఆస్కారం లేదండి. లేదా? లేదు, ఖచ్చితంగా లేదు. ఎందుకు అంటే మీరు అంత షూర్గా ఎట్లా చెప్తారు అంటే గవర్నమెంట్లో ఉన్న పార్టీ వాళ్ళ వ్యవస్థ వేరున్నది. వాళ్ళ వ్యవస్థ, వాళ్ళ ఫీడ్బ్యాక్ వ్యవస్థ సపరేట్గా ఉంటుంది. ఇంటెలిజెన్స్ అని అదని ఇంటెలిజెన్స్ ఉంటుంది, ప్లస్ చాలా సమాచార సేకరణకు వాళ్ళకి చాలా పారామీటర్స్ ఉన్నాయి. వాళ్ళకి ఆ పారామీటర్స్ ప్రకారం వాళ్ళు చేసుకుంటున్నారు. నేను చెయ్యట్లేదని నేను చెప్పట్లేదు. అందులో మనం చంద్రబాబు నాయుడు గురించి మనందరికి కూడా తెలిసిందే. ఆయన హ్యాపీనెస్ ఇండెక్స్ గురించి దగ్గర నుంచి ఆయన మొదలు పెడుతూనే ఉంటాడు అన్ని సర్వేలు. అవును. ఇప్పుడు P4 ఎట్లా ఉన్నది, ఏంటి, ఎట్లా చేయాలి అనే దగ్గర నుంచి కూడా ఆయన సర్వేలు చేయించుకుంటూనే ఉంటాడు. కాకపోతే ఏంటి అంటే ఈ IVRS కాల్స్ మీరు చూస్తే ఒకవైపు డ్రైవ్ చేసేలాగా ఉన్నది. క్వశ్చన్ లీడింగ్ క్వశ్చన్ ఉన్నప్పుడు మీకు సరైన ఒపీనియన్ రాదు. లీడింగ్ క్వశ్చన్ లేకుండా ఉంటే, అంటే క్వశ్చన్ ఆబ్జెక్టివ్గా ఉంటే మీకు కరెక్ట్ సమాధానం వస్తుంది, రావటానికి అవకాశం ఉంది. అవును. ఇక్కడ లీడింగ్ క్వశ్చన్ ఉంది. మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటేసేటైతే ఒకటి నొక్కండి అంటే ఒకటి నొక్కితే అయిపోయా, ఇంకా రెండో ఆప్షన్ దాకా పోయేది ఏముంటుంది. ఇక్కడ ఈ IVRS సర్వే ఒకే నెంబర్ నుంచి వస్తున్నదండి. అందరికీ ఫోన్ కాల్స్ ఒకే నెంబర్ నుంచి వస్తున్నాయి. దట్ ఈస్ ది సిగ్నిఫికెంట్ పాయింట్. ఆ ఒకే నెంబర్ నుంచి వస్తున్న కాల్స్ అన్నీ కూడా ఈ లీడింగ్ క్వశ్చన్ ఉండటం వల్ల ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనిగా మనం చెప్పొచ్చు. ఓకే. అందులో అంటే వేరే ఇది లేదు. తెలుగుదేశం పార్టీ చేసేటైతే ఇట్లా చేయదు. వాళ్ళ అధికారం, అంటే తెలుగుదేశం అనే కాదు, అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా ఇట్లా చేయదు. జనరల్గా మీకు రేపు ఎలక్షన్ వస్తే ఎవరికి ఓటేస్తారని అడగదు. అవును. ఇప్పటికిప్పుడు వస్తే అధికారంలో ఉన్న పార్టీ ఎప్పటికైనా ఏదైనా సరే ఒక స్కీమ్ మీద ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. ఇదిగో మేము ఈ తల్లికి వందనం పెట్టబోతున్నాము, మీ ఫీడ్బ్యాక్ ఏంటి అని తీసుకుంటారు. లేదు, మేము ఇప్పుడు రేషన్ ఆ వెహికల్స్ అన్నీ ఆపేసాము, మళ్ళీ చౌక ధరల దుకాణాల ద్వారా ఇస్తున్నాము, మీ ఒపీనియన్ ఎట్లా ఉంది అని ఆ కన్సర్న్ పీపుల్ని అడుగుతారు తప్ప జనరల్ పబ్లిక్ని అడిగేది అధికార పార్టీ చెయ్యదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళు అట చెప్పినా కానీ ఆఫీసర్లు అట చేయరు. దిస్ ఈజ్ ఎ బేసిక్ రూల్ అండి, ఫండమెంటల్ రూల్. ఈ స్కీమ్స్ ఏవైతే ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారో ఆ స్కీమ్స్ మీద వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకొని ఫర్దర్గా అందులో కరెక్షన్స్ చేసుకుంటారు. అంతే తప్ప మీకు రేపు ఎలక్షన్ వస్తే మీరు ఓటేయండి, ఎవరికి ఓటేస్తారు అని అడిగారంటే అది ఖచ్చితంగా ఈ అపోనెంట్ పార్టీనే అయి ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. నేను అనేది ఏంటంటే రేపటిదాకా కూడా ఆగట్లా, ఇప్పటికిప్పుడు వస్తే ఈ క్షణంలో మిమ్మల్ని ఓటేయమంటే ఎవరికి వేస్తారని అడిగాను. ఇదే నేను విన్నా, నా క్వశ్చన్ కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు 1 year కాబోతున్నది. 1 year కాబోతున్న తరుణంలో వెంకటేశ్వర గారు ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాడు ఫలితాల కోసం వెతుక్కుంటే అందులో ఒక అర్థం ఉంది. ఫస్ట్ క్లాస్ వచ్చాడా, సెకండ్ క్లాస్ వచ్చాడా, అవును, పాస్ అయ్యాడా అనేది చూసుకుంటే, నువ్వు అసలు పరీక్ష రాయలేదు, పరీక్ష రాయకుండా నువ్వు ఫలితాలు ఎత్తుక్కోవడం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు పబ్లిక్ యాజిటేషన్స్ ఏమన్నా చేసి పబ్లిక్ ఒపీనియన్ని కూడగట్టడానికి ఏదన్నా ప్రయత్నం చేసి, అటువంటి ప్రయత్నాలు ఏమన్నా ఈ 1 yearలో చేసి ఉంటే మేము చేసిన ప్రయత్నాలు ఎంతవరకు వచ్చినాయి అని చూసుకోవటానికి సర్వే చేసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ ఆ ఫీజు పోరు అన్నారు, లేకపోతే రైతు పోరు అన్నారు. ఎవరు పార్టిసిపేట్ చేశారు, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, నిన్న మొన్న ఇచ్చేసిన వెన్నుపోటు దినోత్సవంలో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అనేది క్లియర్ కట్గా వాళ్ళకే అర్థమవుతుంది. పార్టీ తరఫున వాళ్ళు యాక్టివేట్ చేసుకోవటానికి, వాళ్ళు అంటే పార్టీ యంత్రాంగాన్ని యాక్టివేట్ చేసుకోవటానికి వాళ్ళు అనుసరిస్తున్న ఈ మోడస్ ఆపరండి చాలా తప్పుగా ఉంది. వాళ్ళు దే ఆర్ బ్రింగింగ్ ప్రెషర్ ఆన్ లీడర్స్. అంటే 1 yearలోనే మీరు అంత మేము బిల్డప్ చేసేస్తాము మొత్తం పార్టీని, మళ్ళీ అసలు పార్టీకి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రక్చర్ లేదు. స్ట్రక్చరే లేని పార్టీని బిల్డప్ చేయటం చాలా కష్టం. ఒక మనిషి మీద టార్గెట్ పెట్టి నువ్వు చేయాల్సిందే అంటే అతను ఆ పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోతాడు తప్ప అతను చెయ్యలేడు, ఫిజికల్గా సాధ్యం కాదు. అందుకని అటువంటి పబ్లిక్ మూడు సెట్ కాకుండా, ప్లస్ ఏ రాజకీయ పార్టీ అయినా పబ్లిక్ మూడు సెట్ కాకుండా ఎవ్వరు ఏమీ చేయలేరు. పబ్లిక్ మూడు సెట్ కావడానికి నువ్వేం చేసావు? నువ్వు చేస్తున్న పనులేంటి? తెనాలి ఐతానగర్ వెళ్ళి రోడ్డుల్ని పరామర్శించి రావటం. అంటే దాని మీద ప్రజలకి ఏమన్నా ఇంతో అంతా నీ మీద ఎక్కడ మూల ఉన్నా అది మొత్తం కూడా పోతుంది. అది మొత్తం పోయింది, ఆల్రెడీ పోయింది. ఎందుకంటే ఐతానగర్లో ఈ బ్యాచ్ అంతా కూడా ఏమేం పనులు చేశాయనేది మీకు తెనాలిలో ఉన్న పబ్లిక్ మొత్తానికి తెలుసు. ఇటువంటి పనులు చేసుకుంటూ మీరు ఎక్కడా కూడా అంటే మీ కామెంట్లు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కామెంట్లు, పోలీసుల్ని బట్టలకు తీసుకొడతామని ఇటువంటి కామెంట్లు చేసుకుంటూ ఉంటే నీకు పబ్లిక్ ఒపీనియన్ మౌల్డ్ కావటం అనేది ఇట్ ఈజ్ అంటే సాధ్యమయ్యే హైలీ ఇంపాసిబుల్. నువ్వు ఏదైనా ఒక సమస్య మీద మాట్లాడాలి, ఆ సమస్యకి సొల్యూషన్ చెప్పగలగాలి. మీరు చూడండి, మీరు అంటే చంద్రబాబు నాయుడుతో జగన్మోహన్ రెడ్డిని కంపేర్ చేయటం నా విధానం కాదు, కానీ మీరు చంద్రబాబు నాయుడు చూడండి, ఇన్ని రకాల ఆ టైంలో అపోజిషన్లో ఉన్నప్పుడు పొలిటికల్ ఈక్వేషన్స్ ఎట్లా మారుతున్నా కానీ ఇసుక మీద ఆయన ఒక టిరేడ్ మొదలుపెట్టాడు, అప్పట్లో చేశాడు. తర్వాత ప్రాజెక్టులకి మీరు ఏమి ఫండ్స్ కేటాయించట్లేదు అని చెప్పి సబ్జెక్ట్ మ్యాటర్ని టేకప్ చేశాడు. అంటే ఏంటి అంటే అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అంటే, మీరు ఒక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ని టార్గెట్ చేసుకొని ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ద్వారా గెలుద్దాము అనుకోవటం అనేది రాంగ్ కాన్సెప్ట్ అవుతుంది. మీరు యూ హ్యావ్ టు మొబిలైజ్ పబ్లిక్ ఎట్ లార్జ్. రైట్. సొసైటీలో ఉన్న అన్ని సెక్షన్స్ని ఆకట్టుకుంటే తప్ప ఏ రాజకీయ పార్టీ కూడా ఎలక్షన్లో గెలవలేదు. అంటే ఇదంతా కూడా సెఫాలజీలో ఒక పార్ట్ ఉంటుంది. సెఫాలజీలో బేసిక్స్ ఏమీ తెలియకపోతే ఇటువంటి క్వశ్చన్ వస్తుంది. అసలు ఇది సెఫాలజిస్టులు చేస్తున్నారా? సెఫాలజిస్టులు మీరు అన్నట్టు సెఫాలజిస్టులు చేసేది అంటే సెఫాలజిస్టుల్లో కూడా రకరకాలు ఉన్నారు. బెడ్రూమ్ లోనో వంటింట్లోనో కూర్చొని నంబర్లు వేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ మధ్యకాలంలో. సీరియస్ గా సెఫాలజిస్ట్ లాగా ఉండి సర్వే చేసే కొన్ని ఆర్గనైజేషన్స్ చాలా సైంటిఫిక్ గా ఒక సిగ్నిఫికెంట్ శాంపుల్తో చేసే పద్ధతి ఉంది. వాళ్ళు సక్సెస్ అయ్యారు కూడా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కేకే అనే ఒక సర్వే సెఫాలజిస్ట్ ఉన్నాడు. ఆయన ఒకటి రెండు హర్యానాలో ఎక్కడ ఒకటి రెండు ఇదయ్యాడు తప్ప, హిమాచల్ అనుకుంటా ఇదయ్యాడు తప్ప, మన ఏపీది అయితే అసలు 2 సార్లు కూడా చాలా యాక్యురేట్గా అదొక సబ్జెక్ట్. కానీ ఇట్లా అసంబద్ధంగా చేయడం అనేది ఎందుకు చేస్తున్నారు అనేది ఒకసారి మనం కొలికిపూడి గారిని అడుగుదాం. కొలికిపూడి గారు నమస్తే అండి. ఎమ్మెల్యే గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ ఎమ్మెల్యే గారు. నేను నా ఇంట్రొడక్షన్